హరి ఓం గురువు గారు. హరి ఓం అమ్మ. ఈ కార్తీక మాసంలో జ్యోతి ఎలా వెలిగించాలి గురువు గారు? ఈ కార్తీక మాసంలో దీపాన్ని నువ్వు జ్యోతి అన్నావు కదమ్మా, అది దీపాలు వెలిగిస్తారు అందరూ. ఎందుకు ఈ దీపాలు బయట వెలిగిస్తారు? చాలామంది దీపావళి నుంచి వరుసగా మొత్తం నెల సంవత్సరం అంతా కూడా వెలిగిద్దామని అనుకుంటారు. ఈ బయట వెలిగించే దీపం కన్నా కూడా మన లోపల ఆధ్యాత్మికపరంగా ఆత్మజ్యోతిని వెలిగించాలమ్మ. ఎందుకంటే ఆత్మజ్యోతి దర్శన మాత్రేన తన్మే ఇప్పుడు మన మనస్సు శరీరము రెండు కూడా ఏకం అవ్వాలంటే ఆ జ్యోతి ధ్యానం అనేది చాలా ముఖ్యం. జ్యోతి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో లోపల ఆత్మజ్యోతిని, అప్పుడు మనకి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోంచి ఎదగలుగుతాం. కనుక ధ్యానం చేయాలంటే జ్యోతి కంపల్సరీగా ఉండాలమ్మా. ఈ బయట వెలిగించే జ్యోతులు దీపాలు అవి తాత్కాలికంగా మనకి ఉపశమనం ఇస్తాయి ఆరోగ్యపరంగా. కానీ ఆత్మజ్యోతి అన్నది ఆధ్యాత్మిక పరంగా మానసికంగా కూడా మనకి శాంతిని ప్రసాదిస్తుంది. ఆ జ్యోతి వెలగడం వల్ల మనలో విఘ్నీకృతమైన ఈ జ్ఞాన సంపత్తి దానం చేయడానికి కానీ ధ్యానం చేయడానికి కానీ 10 మందికి ఉపయోగపడే విధంగా ఉపయోగపడుతుంది. ఆ జ్యోతిని ఒక భగవత్ స్వరూపంగా మనం భావించాలి తప్ప బాహ్యారాధన కల అంతరంలో లోపల ఉన్న ఆత్మజ్యోతిని ఆరాధన చేయడం అన్నది మన వేద పురాణాల్లో కూడా తెలియజేశారు. కనుక అద్వైతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ద్వైతం అంటే విడివిడిగా ఉన్న వాటి నుంచి అన్నిటినీ కలిపి అన్నిటిలో ఉన్నది ఒకటే పరస్పరం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మానం బ్రహ్మ అనే ఈ మహావాక్యాల నుంచి ఈ జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటే అది మనకి నిజమైన దీపావళి. అసలు ఈ దీపం అనేది ఎందుకు వెలిగిస్తారంటే అమ్మా, మనం మట్టి స్వరూపంగా ఉంటాం, మనం జడ పదార్థంగా ఉంటాం. అది మన ప్రమిదికని తయారు చేస్తారు కుమరవాడు. ఆ కుమరవాడు చేసిన ప్రమిదులు సజ్జనులు అంటే మంచివారందరూ కూడా సత్సాంగత్యం చేసి, ఆ సత్సాంగత్యం అందరూ కూడా ఒత్తి కింద ఏర్పడితే మనం ఆధ్యాత్మికత అనే నూనెలో నెయ్యో కానీ మనం నాని తర్వాత గురుదేవుడిచ్చే ఒక జ్ఞానజ్యోతి అంటే దేవుడు మనకి గురుస్వరూపంలో భగవంతుడు జ్ఞానాన్ని వెలిగిస్తాడు. ఆ వెలిగించిన ఆత్మజ్యోతి మనకి ఆనందాన్ని, ప్రేమని విశ్వకిరణాల కింద, కాంతి కిరణాల కింద ఏర్పడుతుంది. అదే నిజమైన దీపం యొక్క అంతరార్థం. దీన్ని మనం ఒక బొమ్మ కింద చూసుకుంటే, మన ఈ ప్రమిదిలో మనం జ్యోతి ఒత్తిని వెలిగించినప్పుడు గురువు యొక్క సహాయంతో దీపం వెలుగుతుంది. ఆ వెలిగిన ఆత్మజ్యోతి అనంతంగా ప్రకాశించి మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇది దీపం యొక్క విలువమ్మ. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు.